దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 22. ఐస్ క్రీమ్ పార్లర్లో దీపక్, ఆనంది, అక్కడికి వచ్చిన అశ్విన్, గౌతమి. ఆ తర్వాత ఏం జరిగింది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్తగారి మీద నందితకి కూడా అభిమానం ఉన్నా ఆ అభిమానాన్ని కప్పిపుచ్చుతూ గాంభీర్యాన్ని చూపిస్తూ ఉంటుంది. నిన్ను మీ అమ్మని చూడకుండానే ఈ ముసలి ప్రాణం పోతుందేమోనని భయపడ్డాను నానా అని అంటుంది దమయంతి గారు అశ్విన్ని హక్ చేసుకొని. అశ్విన్ అంతలోనే కోపం తెచ్చుకుంటూ దమయంతి గారి 2 భుజాలు పట్టి ఎదురుగా నిలబెట్టుకొని, నిజంగా నీకు మా మీద అంత ప్రేమే ఉంటే ఆ రోజు నీ కొడుకు మమ్మల్ని బయటికి వెళ్ళమని అవమానిస్తుంటే నువ్వెందుకు అడ్డు చెప్పలేదు అని అడుగుతాడు. అశ్విన్ అలా అడుగుతాడని ఊహించిన దమయంతి గారికి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతుంది. అశ్విన్ అడుగుతున్నాడు కదా, సమాధానం చెప్పని దమయంతి గారు అని అడుగుతుంది లలిత మాటల్లో పొగరితనం చూపిస్తూ. దమయంతి గారు కాస్త కోపంగా కన్నీళ్లు తుడుచుకొని, బాగుంది మీ వరుస. నీ కొడుకేమో తండ్రిని పట్టుకొని పేరుతో పిలుస్తాడు, నువ్వేమో ఈ అత్తని పేరుతో పిలుస్తున్నావు. మమ్మల్ని ఇలా పరాయి వాళ్ళలాగా పిలిచి ఎందుకిలా బాధ పెడుతున్నారు అని అడుగుతుంది. ఇక్కడ ఎవరికి ఎవరు బంధువులం కాము. మీకు మాకు ఎలాంటి సంబంధము లేదు. తెలియని వాళ్ళని ఎలా పిలుస్తారో మేం కూడా అలాగే పిలుస్తున్నాము అని అంటుంది నందిత. అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయావు నందిత. నేనన్నా నా కొడుకన్నా ప్రాణం విడిచే నువ్వేనా ఇలా మాట్లాడేది అని అడుగుతుంది దమయంతి గారు. అవును, చాలా మారిపోయాను. నన్నిలా మార్చింది మీ కొడుకే కదా అని అంటుంది కన్నీటి పొరలతో చూస్తూ. కోడలు బాధ దమయంతి గారికి కూడా అర్థమై, నిజమే లేవే, నువ్వు ఎదుర్కొన్న పరిస్థితులే నీతో ఇలా మాట్లాడిస్తున్నాయి. కానీ నా కొడుకు ఏది చేసినా అది మీ క్షేమం కోసం చేస్తాడు, మీ గురించే ఆలోచిస్తాడు అని అంటుంది దమయంతి గారు. మా గురించి ఆలోచించబట్టేనా నీ కొడుకు మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పింది అని అడుగుతాడు అశ్విన్. మీ నాన్న మీద అంత కోపం పెంచుకోక అశ్విన్. నిజానికి మీ నాన్నకి మీరిద్దరు అంటే ప్రాణంరా అని దమయంతి గారు అంటూ ఉండగా, ఇక ఆపండి దమయంతి గారు. మీ కళ్ళబోయిన మాటలు చెప్పి మమ్మల్ని నమ్మించాలని చూడకండి. మేము విదేశాల నుంచి ఇక్కడికి వచ్చింది మీతో ఆప్యాయతలు, అనురాగాలు పంచుకోవటానికి కాదు, మా బిజినెస్ చూసుకోవటానికి. ఓ పెద్ద మనిషిగా మీరు మా ఇంటికి వచ్చారు కాబట్టి అదే పెద్ద తరహాతో మీకు మర్యాద చేయటం మా పద్ధతి. అందుకే కూర్చోండి అని నందిత చెప్పి సోఫా చూపిస్తుంది. కూర్చో బామ్మ అంటూ అశ్విన్ తనని సోఫాలో కూర్చోబెడతాడు. నందిత ముత్యాల వైపు చూస్తూ, ముత్యాలు, దమయంతి గారికి కాఫీ తెచ్చివ్వు అని అంటుంది. అలాగే మేడం అని చెప్పి ముత్యాలు వెళ్ళబోతుంటే, పెద్దావిడ కదా, డయాబెటీస్ ఉండొచ్చు, షుగర్ లేకుండా కాఫీ ఇవ్వు అని అంటుంది నందిత. సరే మేడం అని చెప్పి ముత్యాలు వెళ్ళిపోతుంది. కోడలు అలా పేరు పెట్టి పిలవడం చూసి దమయంతి గారి మనసు బాధపడుతున్నా ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటుంది. కానీ కోడల్ని, మనవణ్ణి చూసుకుంటున్నందుకు మాత్రం ఆమె ముఖంలో సంతోషం కనిపిస్తూ ఉంటుంది. నందిత తనకి ఎదురుగా సోఫాలో కూర్చొనుంటే అశ్విన్ కూడా వచ్చి తల్లి పక్కన కూర్చుంటాడు. కనుల నిండా వాళ్ళిద్దరినీ అలా చూసుకుని దమయంతి గారు సంతోషపడుతుంటుంది. ఇంతలో ముత్యాలు కాఫీ కప్పుతో వచ్చి, తీసుకుని పెద్దమ్మగారు అని అంటుంది. దమయంతి గారు ఆ కాఫీ కప్పు అందుకొని తాగబోయి మళ్ళీ తన పక్కకు పెట్టిన పిండి వంటల వైపు చూసి, కాఫీ కప్ ఎదురుగా టీపాయ్ మీద పెట్టి పిండి వంటల కవర్ తీసుకొని వాళ్ళిద్దరి దగ్గరకొచ్చి, మీ ఇద్దరికీ నా చేతితో చేసిన నేతి అరిసెలు, సున్నుండలంటే చాలా ఇష్టం కదమ్మా, అందుకే మీకోసం స్వయంగా నేనే చేసుకుని తీసుకొచ్చాను అని అంటుంది. నందిత, అశ్విన్ అవి తీసుకోవడం ఇష్టం లేనట్టుగా మొహాలు పెడతారు. తీసుకుంటారా లేదా అన్నట్టుగా దమయంతి గారు బాధగా చూస్తుంటే కొన్ని క్షణాలకి నందిత వాటిని తీసుకుంటుంది. అవి తీసుకున్నందుకు దమయంతి గారు సంతోషపడుతూ ఉండగానే, ముత్యాలు, ఇలా రా అని పిలుస్తుంది నందిత. ఏంటి మేడం
అంటూ ముత్యాలు దగ్గరకొస్తుంది. ఇవి తీసుకెళ్ళి మీ పిల్లలకివ్వు తింటారు అని అంటుంది. అది విని దమయంతి గారు, ముత్యాలు షాక్ అవుతుంటారు. అదేంటమ్మా! పెద్దమ్మగారు మీ ఇద్దరికి ఇష్టమని మీకోసం తీసుకొస్తే నాకిస్తారేంటి? అని అడుగుతుంది ముత్యాలు. అప్పుడు ఉన్న ఇష్టాలు ఇప్పుడు లేవు ముత్యాలు. ఒకప్పుడు నాకు నా కొడుక్కి ఇవంటే చాలా ఇష్టం ఉండేది. కానీ ఇప్పుడు వీటి మీద ఇష్టం చచ్చిపోయింది. అంటూ దమయంతి గారి వైపు ఓరగా చూస్తూ డబుల్ మీనింగ్ అర్థం వచ్చేలా మాట్లాడుతుంది. ఆ మాటలు దమయంతి గారి మనసుని బాధపెడుతుంటాయి. అవి తీసుకోవటం అశ్విన్ కూడా ఇష్టం లేదు కాబట్టి మౌనంగా ఉండిపోతాడు. నందిత వాటిని తీసుకుని ముత్యాల చేతిలో పెడుతుంది. ముత్యాలు అవి పట్టుకొని బాధగా దమయంతి గారి వైపు చూస్తుంది. ఎవరైతే ఏముందిలే ముత్యాలు, తీసుకెళ్ళి నీ పిల్లలకివ్వు అని చెప్పి వెళ్ళొస్తాను అశ్విన్, వెళ్ళొస్తాను నందిత అని చెప్పి దమయంతి గారు వెళ్ళబోతుంటే, కాఫీ తాగకుండా వెళ్తున్నారేంటి పెద్దమ్మగారు అని అడుగుతుంది ముత్యాలు. ఒకప్పుడు నా కోడలు ఎంతో రుచిగా మాట్లాడుతూ అంతే రుచితో చక్కెరతో కాఫీ కలిపి నాకిచ్చేది. అప్పుడు నేను కూడా ఇష్టంగా తాగేదాన్ని. కానీ ఇప్పుడు పాడుబడిన డయాబెటీస్ వచ్చి చక్కెర లేకుండా కాఫీ తాగటం అవుతుంది. ఇప్పుడు అలాంటి కాఫీ నాకు రుచించటం లేదు ముత్యాలు అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అశ్విన్, నందిత అది విని బాధగా వెళ్తున్న తన వైపు చూస్తూ ఉండిపోతారు. దమయంతి గారు పవిట కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ గేటు దాటుతుండగా, డార్లింగ్ అని అశ్విన్ పిలుపు వినిపిస్తుంది. దాంతో దమయంతి గారు వెనక్కి తిరిగి చూస్తుంది. అశ్విన్ ఒక చేతిలో నేతి అరస, మరో చేతిలో సున్నుండ పట్టుకొని వాటిని టేస్ట్ చేస్తూ వచ్చి, నువ్వు తెచ్చిన ఈ పిండి వంటలు చాలా బాగున్నాయి డార్లింగ్ అంటూ దగ్గరికొస్తాడు. మనవడు తినడం చూసి దమయంతి గారు సంతోషపడుతుంటుంది. ఇవి మా బామ్మ తెచ్చినందుకు తినడం లేదు. నా డార్లింగ్ తెచ్చింది కాబట్టి తింటున్నాను అని అంటాడు సీరియస్‌గా చూస్తూనే. దమయంతి గారు నవ్వుతూ మనవడి బుగ్గ మీద చూపుడు వేలుతో పొడిచి, ఏడ్చావులేరా! నీకన్నీ మీ తాత బుద్ధులే అని అంటుంది. అశ్విన్ బామ్మగారి 2 భుజాలు పట్టుకొని, నేను తిన్నాను కదా! ఇప్పుడు నీకు హ్యాపీనా? అని అడుగుతాడు. కొంచెం హ్యాపీనే అని చెప్తుంది. నువ్వు నా డార్లింగ్‌వి కాబట్టి నీతో మాట్లాడుతున్నాను. అలా అని చెప్పి నీ కొడుకుని నీ సొంత మనవడు, సొంత మనవరాల్లాగా చూసుకుంటున్న ఆ అన్నా చెల్లెలిని క్షమిస్తానని మాత్రం అనుకోకు. ముఖ్యంగా ఆనంది. అదే ఆ తింగర్ది. అదంటేనే నాకు ఒళ్ళు మండుతుంది అని అంటాడు అశ్విన్ తన మీద కోపంతో. దమయంతి గారు నవ్వుతూ, చైతన్య ఆనందిని బానే గుర్తుపెట్టుకున్నావురా. చిన్నప్పుడు అది చేసే అల్లరి వేషాలకి తింగర్ది అని పేరు పెట్టి ఆ పేరు కూడా బానే గుర్తుపెట్టుకున్నావు అని అంటుంది. దాన్ని ఎలా మర్చిపోతాను? నీ కొడుక్కి ఆవిడంటే మహా గారాబం అంట కదా! కాస్త కూడా నొప్పి కలగనివ్వకుండా చూసుకుంటాడని విన్నాను. అయినా ఆ అన్నా చెల్లి ఇద్దరిని అలా ఎలా మర్చిపోతాను? వాళ్ళిద్దరి కారణంగానే కదా నీ కొడుకు మమ్మల్ని వెళ్ళమని చెప్పింది అని అంటాడు కోపంగా చూస్తూ. దమయంతి గారు బాధగా నిట్టూర్చి, అప్పుడు జరిగిన పరిస్థితులకి ఇంకొక మాట మాట్లాడకుండా వెళ్ళొస్తాను అని బాధగా చెప్పి కారులోకి వెళ్ళి కూర్చుంటుంది. ఆ కార్ కనుమరుగయ్యే వరకు అశ్విన్ చూసి మిగిలిపోయిన స్వీట్ తింటూ లోపలికొస్తాడు. నందిత పాత జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ బాధగా కూర్చొనుంటుంది. అశ్విన్ వచ్చి పక్కన కూర్చొని, పాపం బామ్మ, ఈ వయసులో తనని బాధపెట్టడం మంచిది కాదనుకున్నానమ్మా అని అంటాడు. సరే అన్నట్టుగా నందిత తల ఊపుతుంది. ముత్యాలకు వాళ్ళ కుటుంబ పరిస్థితులన్నీ నిదానంగా అర్థమవుతూ ఉంటాయి. హోమ్ మినిస్టర్ ఇంట్లో కూర్చొని పేపర్ చదువుతుంటే అనోన్ నంబర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. అటు నుంచి మాటలు విని షాక్ అవుతూ, సరే నేను చూసుకుంటానులే అని చెప్పి ఫోన్ పెట్టేసి, నందిత ఇండియా వచ్చిందా? అంటే వాళ్ళు కలిసిపోతారా అని ఆలోచించి, లేదు వాళ్ళని అలా ఎలా కలవనిస్తాను అని కోపంగా అనుకుంటాడు. పోనీలే అమ్మా,
నీ మనవడైనా నీతో బాగా మాట్లాడాడు కదా! దానికైనా తృప్తి పడు అని అంటాడు అమర్. అప్పుడే ఆనంది బామ్మ అంటూ అక్కడికొస్తుంది. ఆనంది రావడం చూసి బామ్మగారు కన్నీళ్లు తుడుచుకుంటుంది. ఎవరో కావాల్సిన వాళ్ళని కలవడానికని చెప్పి వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళి, వచ్చేటప్పుడు ఏదో బాధపడుతూ వచ్చావేంటి బామ్మా? అని అడుగుతుంది ఆనంది. అదేమీ లేదులే ఆనంది. మీ బామ్మకి కాస్త తలనొప్పిగా ఉందంట. అంతే అని అంటాడు అమర్. అయ్యో! తలనొప్పిగా ఉందా? మరి హాస్పిటల్‌కి వెళ్దామా బామ్మ? అని అడుగుతుంది ఆనంది కంగారు పడుతూ. హాస్పిటల్‌కి వెళ్ళే అంత ఏమీ లేదులేవే. ఒక టాబ్లెట్ వేసుకుంటే అదే తగ్గిపోతుందిలే అని చెప్పి దమయంతి గారు వెళ్ళిపోతుంది. బామ్మ అలా ఉంటే నాకు ఏదోలా ఉంటుంది మావయ్య అని అంటుంది ఆనంది వాళ్ళ మావయ్య పక్కన కూర్చుంటూ. మీ బామ్మ త్వరగానే మామూలయిపోతుందిలే ఆనంది. నువ్వు వర్రీ అవ్వకు. ఇంతకీ ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నావు? అని అడుగుతాడు అమర్. బాగా రాస్తున్నాను మావయ్య. ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవుతాను అని అంటుంది హుషారుగా. చదువయిపోగానే ఆనందికి ఒక మంచి సంబంధం చూడాలి అని ఆలోచిస్తూ ఉండిపోతాడు అమర్. ఇలా 4 రోజుల తర్వాత ఒకరోజు దీపక్ ఆనందిని తీసుకొని ఐస్ క్రీమ్ పార్లర్‌కి వస్తాడు. ఇద్దరూ ఐస్ క్రీమ్‌కి ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా సంగతులేంటి ఆనంది? ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నావు? అని అడుగుతాడు దీపక్. బ్రహ్మాండంగా రాస్తున్నాను దీపక్ అని అంటుంది ఆనంది నవ్వుతూ. అదే టైంలో అశ్విన్ గౌతమిని తీసుకొని ఐస్ క్రీమ్ పార్లర్ ముందు కారు ఆపుతాడు. ఏంటి బావా ఇక్కడ కారు ఆపావు? అని అడుగుతుంది గౌతమి. చాలాసేపు నుంచి ఆఫీస్ మీటింగ్‌లో ఉన్నాం కదా గౌతమి. కూల్‌గా ఐస్ క్రీమ్ తిని ఇంటికి వెళ్దాం అని చెప్పి లోపలికొస్తుంటారు. దీపక్, ఆనంది టేబుల్ మీదకి అప్పుడే ఐస్ క్రీమ్ వచ్చి చేరుతుంది. అశ్విన్, గౌతమి వాళ్ళకి కాస్త దగ్గరలో ఓ పక్కకి వెళ్ళి టేబుల్ చూసుకుని కూర్చుంటారు. ఇద్దరూ ఐస్ క్రీమ్ మెనూ కార్డ్ చూస్తూ ఆఫీస్ విషయాల గురించి మాట్లాడుతూ ఐస్ క్రీమ్‌కి ఆర్డర్ ఇస్తారు. ఇంతలో గౌతమ్ ఫోన్ కింద పడితే గౌతమి పక్కకి వంగి ఆ ఫోన్ తీసుకోబోతూ దీపక్ వాళ్ళని చూస్తుంది. అదే టైంలో దీపక్, ఆనంది చాలా క్లోజ్‌గా మాట్లాడుకుంటూ నవ్వుతూ ఉంటారు. బావా! అతను మీ ఆఫీస్ ఎంప్లాయ్ దీపక్ కదా? అని అడుగుతుంది గౌతమి. దాంతో అశ్విన్ అటువైపు చూస్తాడు. ఇద్దరు క్లోజ్‌గా నవ్వుకుంటూ మాట్లాడుకోవడం కనిపిస్తూ, ఈ తింగర్దేంటి దీపక్‌తో ఉంది అని అనుకొని ఆ రోజు దీపక్ ఫోన్‌కి ఆనంది ఫోన్ చేయటం, ఆనంది తనకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పడం గుర్తు చేసుకుంటాడు. ఇద్దరు లవర్స్ అనుకుంటాను. బాగా క్లోజ్‌గా మాట్లాడుకుంటున్నారు అని అంటుంది గౌతమి. అశ్విన్ మరొకసారి వాళ్ళని గమనిస్తాడు. వాళ్ళ మాటలు కూడా లైట్‌గా వినపడుతుంటాయి. దీనికి ఒక్కని లవ్ చేసే తెలివితేటలు కూడా ఏడ్చాయా? అని మనసులో తిట్టుకొని, ఏమో మనకి తెలీదు కదా! అని చెప్పి ఐస్ క్రీమ్ మెనూ కార్డ్ చూస్తూనే వాళ్ళని ఓ కంట కనిపెడుతుంటాడు. ఇంతలో గౌతమికి ఏదో ఫోన్ కాల్ వస్తే మాట్లాడుతూ ఉంటుంది. ఆనంది ఐస్ క్రీమ్ తింటూ, ఈ ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టం దీపక్. మా మావయ్యతో వచ్చినా కూడా మా మావయ్య ఈ ఐస్ క్రీమే ఇప్పిస్తాడు అని నవ్వుతూ చెప్తుంది. ఎందుకు ఇప్పించడు? నువ్వు ఆయన గారాల కోడలివి కదా! అని అశ్విన్ మనసులో తిట్టుకుంటూ ఉంటాడు. నీ ఇష్టాలేంటో నాకు కూడా తెలుసు కదా ఆనంది. అందుకే నీకు ఈ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాను అని అంటాడు దీపక్. అశ్విన్ ఆ మాటలు వింటూ నిజంగానే వీళ్ళిద్దరూ లవర్సేనా అని అనుకొని వాళ్ళని గమనిస్తూ ఉంటాడు. దీపక్ ఆలోచిస్తూ ఆనందికి నా మనసులో ఉన్న అభిప్రాయం తెలిసేలా చూడాలి అని మనసులో అనుకొని ప్రేమ పెళ్లి మీద నీ అభిప్రాయం ఏంటి ఆనంది అని అడుగుతాడు. దీపక్ మాటలు విన్న అశ్విన్ ఆనంది ఏం సమాధానం చెప్తుందా అని ఎదురు చూస్తుంటాడు. ఆనంది ఐస్ క్రీం సప్పరించి పెళ్ళంటే గుర్తొచ్చింది దీపక్. ఎగ్జామ్స్ అయిపోగానే మా మావయ్యకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని అంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అసలు దీపక్ అనుకున్న విషయం ఆనందికి చెప్తాడా? ఆనంది వాళ్ళ మావయ్య పెళ్లి టాపిక్‌తో అశ్విన్ టెంపర్ మళ్ళీ పీక్స్‌లోకి వెళ్తుందా?
ఈ పరిణామంతో అశ్విన్, ఆనంది మధ్య ఏం జరగబోతుంది? కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.